మామూలుగా ఆహ్, భార్యాభర్తల గొడవ అనుకోండి. హ్మ్. భర్తని భార్య తిడుతూ ఉంటది. హ్మ్. భర్త కొట్టాడు భార్యని. అప్పుడేదో మనం బోయి భర్తని విడదీయడమో, భర్తను ఒక దెబ్బ వేసామనుకో, హ్మ్. భార్య మన మీదకొస్తుంది. నేను కొడితే నేను కొట్టాలా? తిడితే నేను కొట్టాలా? నీకేమిరా సంబంధం? అలాగా రాధాకృష్ణ తిడితే నేను విమర్శించాలి తెలుగుదేశాన్ని. ఏదన్నా లోపాలుంటే నేను చెప్పాలి గానీ మీరెవరురా చెప్పడానికి అని ఇప్పుడు కేడర్‌ని తిడుతున్నాడు. ఓకే. ఆయన మొన్నటి వరకు ప్రతి కొత్త పలుకులో చంద్రబాబును తప్పుపడుతూ కొత్త పలుకులు రాశాడు. ఇప్పటికి గూడా ఈ ప్రభుత్వంలో లోపాలు ఎక్కడెక్కడ కుమ్మక్కై తినేస్తా ఉండారు మొత్తం ఆయన రాస్తా ఉన్నాడు. అసలు అధికారులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని చంద్రబాబు పాత పద్ధతుల్లోనే ఉన్నాడని విమర్శిస్తూనే ఉన్నాడు రాధాకృష్ణ గాని, ఆయన పేపర్ గాని. కానీ ఇప్పుడు ఈరోజు విచిత్రంగా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు తెలుగుదేశం కొంప ముంచుతున్నారు, తమ్ముళ్ళు తొందరొద్దు అని టైటిల్ పెట్టి విచిత్రంగా రాశాడు. ఆ విచిత్రం ఏందంటే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు అతిగా స్పందిస్తూ ఉన్నారు ప్రతిదానికి. తలపోటుగా మారిపోయారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పులేదు కానీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు. దీనివల్ల మళ్ళీ జగన్ వచ్చే ప్రమాదం ఉంది. జగన్ రాకుండా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, 15 ఏళ్ళు మేమే పరిపాలిస్తామని. దానికన్నా విలువ ఇవ్వాలి కదా మీరు అని చాలా తీవ్రంగా తెలుగుదేశం సోషల్ మీడియా మీద. ప్రతి రాష్ట్రంలో సోషల్ మీడియాలు అన్ని పార్టీలకు ఉంటాయి, కానీ ఇటువంటి విడ్డూరం ఎక్కడా లేదు. అధికారంలో ఉన్న పార్టీని, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలు ఇట్లా విమర్శించడం నేను ఎక్కడా చూడలేదు. ఇలా ఆయన సడన్గా ప్లేట్ ఫిరాయించాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య తెలుగుదేశం సోషల్ మీడియాలో మేధావులు, అఫిషియల్ సోషల్ మీడియా వేరు, 2 రకాలుగా ఉంటాయి. ఎప్పుడైనా ఏ పార్టీకి సోషల్ మీడియా అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అఫిషియల్గా వాళ్ళే పెట్టుకుంటారు. ఒక వేల మందిని తెలుగుదేశం కూడా అఫిషియల్గా ఇక్కడే మన హైదరాబాద్లో వాళ్ళ టీడీపీ ఆఫీస్కి వెళ్తే మనకు ఒక 600-700 మంది కనిపిస్తారు. ఓకే. ప్రొఫెషనల్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే తెలుగుదేశాన్ని ఆకాశానికి ఎత్తడం, వైసీపీని తిట్టడం, అవసరమైనప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా నెగిటివ్గా చేయడం, ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని అఫిషియల్గా చేస్తుంటారు. ఇది కాకుండా తెలుగుదేశం మీద ప్రేమ, జగన్ మీద తీవ్ర ద్వేషము, చంద్రబాబు మీద ప్రేమ ఉన్న చాలామంది మేధావులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, వివిధ రంగాల్లో ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళల్లో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే చదువుకున్నోళ్ళు, మేధావులు, వీళ్ళు ఏదైనా పెట్టారంటే కొంత నమ్మచ్చు అన్నట్టుగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే జగన్ 5 ఏళ్లలో చాలా ఘోరమైన అరాచక పాలన చేశాడు, ప్రజలకి డబ్బులు ఇవ్వడం తప్ప ఇంకేమీ చేయలేదు, పైగా కక్షగట్టి కమ్మ సెక్షన్ని తెలుగుదేశం వాళ్ళని కక్షగట్టి కొంతమంది మీద ఇచ్చేశాడు, మొత్తంగా ఒక అరాచకమైన రౌడీ పాలన జరిగింది, ఇది తెలుగుదేశం వస్తే మారుతుంది, తెలుగుదేశంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు విజనరీ నాయకుడు, ఇవన్నీ వీళ్ళు నమ్మారు. నమ్మి నిజంగా నమ్మారా అనేది కూడా ఒక డౌట్ అనుకో నాకు. బట్ కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మినా నమ్మకపోయినా జగన్ పట్ల ద్వేషం అనేది వాళ్ళకి ఎక్కువ కాబట్టి చంద్రబాబు రావాలని కోరుకున్నారు. వాళ్ళందరూ జగన్ మీద కూడా గతంలో విపరీతంగా పోస్టులు పెట్టినారు. ఆ పోస్టులు కూడా చాలా ఉపయోగపడింది జగన్కి యాంటీగా వేవ్ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రతి పోస్టు చంద్రబాబును విమర్శించట్లేదు. చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పెట్టుబడులు తేవడానికి దావోస్ వెళ్ళినప్పుడు చంద్రబాబుని, లోకేష్ని బ్రహ్మాండంగా పొగుడుతూ వీళ్ళే పోస్టులు పెట్టారు. ఓకే. మరి అయితే వాళ్ళే స్పెసిఫిక్గా కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు ఈ కూటమికి ఉన్నారు. వీళ్ళల్లో 80 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా విపరీతంగా డబ్బులు అనేవి తినేస్తున్నారు. కరప్షన్ అనేది బీభత్సంగా జరుగుతుంది ఎమ్మెల్యే స్థాయిలో ఎక్కడ చూసినా. అంటే ఇసుక, ల్యాండు, గ్రావెల్లు, తర్వాత సారా, మద్యం, తర్వాత కమిషన్లు, మామూలుగా వ్యాపారస్తుల కమిషన్లు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక అతను ఒక 40 కోట్లు పెట్టి ల్యాండ్ కొంటే ఎమ్మెల్యే ఫోన్ చేసి అందులో 10 ఎకరాలు పక్కకు పెట్టమ్మా నాకు కావాలన్నంట. కొన్న అతను
చంద్రబాబు దగ్గరికి, లోకేష్ దగ్గరికి తీసుకెళ్ళాడు విషయాన్ని. కానీ సాల్వ్ కాల సమస్య. అట్లాగే ఇంకొక ఫ్రెండ్ ఇంకొక దగ్గర కేబుల్ వ్యాపారం చేస్తుంటే నెలకు 30 లక్షలు నాకు ఇవ్వాలని, ఆ కేబుల్ వ్యాపారం చేసే అతను తెలుగుదేశం వాడే, ఎమ్మెల్యేను తెలుగుదేశం వాడే. అంటే డబ్బుల దగ్గర అదేదో అంటారు కదా, వంకాయ తోటకాడు ఎక్కడైనా బావు కానీ వంకాయ తోటకాడు బావు కాదని సామెత ఉంది. అలాగా పేకాటే ఇది ఇదే అన్నట్టుగా అతన్ని అడిగారు. అతను చివరికి అతను కూడా సీఎం దాకా వెళ్ళాడు, లోకేష్ దాకా వెళ్ళాడు, పని కాల. ఫైనల్గా ఏమైంది, ఇక్కడ హరీష్ రావు ద్వారా ఆ ఎమ్మెల్యేని బెదిరించగలిగాడు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. అప్పుడు వాడు తగ్గాడు. అంటే ఈ స్థాయిలో అతను చెప్తున్నది ఏమంటే